కీర్తన గ్రంథంలో నుండి 28వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 28వ అధ్యాయము కీర్తన గ్రంథము. పోయిన వారము 27వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. మరి దావీదు దేవుని ఎడల ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాడో, ఎట్లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాడో అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. నేను 28వ అధ్యాయంలో కూడా దావీదు తన విశ్వాసాన్ని గురించి పలికిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ఏ రీతిగా తన ప్రార్థన చేశాడు గమనించండి. మరి ఈ అధ్యాయంలో మనం చూడదగిన విషయం ఏంటంటే, ఆయన రాజు అయిన తర్వాత యెరూషలేములో తన పట్టణాన్ని, యెరూషలేం పట్టణంలో తన ఇంటిని ఇంకా నిర్మించుకోక ముందు ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు. ఎందుకు అంటే, ఒక పేజీ తిప్పితే 30 అధ్యాయంలో గృహ ప్రతిష్టాపన గానము అని మనము చదువుతాము. గృహ ప్రతిష్టాపన గానమని. ఏంటి గృహ ప్రతిష్టాపన గానము అంటే, ఆయన యెరూషలేము పట్టణంలో తన ఇంటిని దావీదు గారు నిర్మించుకున్న తరువాత రాశాడు కీర్తన. 28లో తన విశ్వాసాన్ని చాటాడు. గమనించండి, దావీదు నిరంతరము ఆయనని చంపడానికి తిరిగారు. ఆయన యొక్క తల్లిదండ్రుల్ని ఆయన ఎప్పుడూ కూడా దాస్తూ ఉండాలి. ఆయన మోయాబు దేశంలో తన తల్లిదండ్రులను దాచాడు. దావీదు నిరంతరము ఇబ్బందులో ఉన్నాడు. ఈ 28వ అధ్యాయము కూడా మనకి వలె దావీదు కూడా నిరంతరము ఏదో కష్టంలో, ఏదో ఒక ఇబ్బందులో దావీదు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జనరల్గా మన జీవితంలో కూడా ఏదో ఒక ఇబ్బంది, ఏదో కష్టము, అప్పులు కానివ్వండి, ఆర్థికంగా, లేకపోతే అనారోగ్య పరిస్థితి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒకటిగా ఉండదు. రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యల్లో మనం ఉంటాం. మరి రకరకాల సమస్యల్లో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడే మాటలేంటి? ఈ 28వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇందులో 9 వచనాలు ఉన్నాయి 28వ అధ్యాయంలో. దయచేసి గమనించండి. 28వ అధ్యాయంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దావీదు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఆయనకి సమాధానం ఇవ్వలేం. ఆయన సమాధానము పొందనప్పటికీ కూడా ఆయన ఒక మాట ఏమన్నాడంటే, 28వ అధ్యాయము ఒక వచనంలో 2వ లైన్లో, మొదటి వచనం 2వ లైన్లో, యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఏమన్నాడండి? యెహోవా నా ఆశ్రయదుర్గమా. ఆశ్రయదుర్గం అంటే ఒక పెద్ద బండరాయి. యుద్ధంలో ఎక్కడ దాక్కోవాలంటే మనము ఒక పెద్ద బండరాయి వెనకాల మనం దాక్కుంటే మనకి బుల్లెట్స్ తగలవు. అందుకనే ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే 8వ వచనంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము. యెహోవా జనులకి ఏంటంటే అండి, గమనించండి, వృద్ధాశ్రమాలు ఉంటాయి, ఆశ్రమము అని అంటాం. ఈ ఆశ్రమాల్లో ఎవరుంటారంటే, వారి కుటుంబీకులు వారిని విడిచిపెట్టినప్పుడు, లేకపోతే కుటుంబీకులు ఎవరు లేనప్పుడు, వారికి ఎవరు లేనప్పుడు, సహాయం చేసేది ఎవరు లేనప్పుడు, ఆదుకునేది ఎవరు లేనప్పుడు ఆశ్రమాలకు వెళ్తారు. ఒక వృద్ధాశ్రమాలలోనే ప్రార్థన చేయడానికి వెళితే ఆ వృద్ధాశ్రమంలో దాదాపు ఒక 40 మంది వృద్ధులు ఉన్నారు. ఎందుకు ఆ వృద్ధులు ఉన్నారంటే, పాప ఆ వృద్ధులకి ఎవరు లేరు, వారిని చూసుకోవడానికి ఎవరు లేరు, వారిని కాపాడడానికి ఎవరు లేరు, అన్నం పెట్టడానికి ఎవరు లేరు కనుక వారు ఇక్కడికి వచ్చారు. ఆ ఆశ్రమంలో వారికి మందులు దొరుకుతాయి, ఆశ్రమంలో వారికి నీడ దొరుకుద్ది, ఆ ఆశ్రమంలో వారికి ప్రతి రకమైన సహాయము వారికి దొరుకుద్ది. ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ఆశ్రయము నా దేవుడు అంటున్నాడు. ఏమంటే మీ ఆశ్రయం ఎవరు? ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, నా ఆశ్రయము దేవుడు, నేను పరిగెట్టేది ఆయన యొద్దకు. దావీదు అన్నాడు, నేను పరిగెట్టేది నా దేవుని దగ్గరికి. ఏమంటే చాలా సందర్భాల్లో మనకు సమస్య రాగానే బంధువులకు ఫోన్ చేస్తాం, దేవుని తక్కువగా మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఫోన్ చేసి పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉందో ప్రార్థన చేయని అడుగుతారు. దావీదు ఏమన్నాడంటే, యెహోవా నాకు ఆశ్రయము, నేను పరిగెట్టేది ఆయన యొద్దకు నా సహాయం కొరకు.
నాకు హెల్ప్ చేసేది, సహాయం చేసేది ఆయన మాత్రమే. ఇప్పుడు దావీదుకి దేవుని దగ్గర నుంచి అస్తమానం సమాధానం వచ్చిందా అంటే అస్తమానం సమాధానం రాలేదు దావీదుకి దేవుని దగ్గర నుంచి. అందుకనే ముందు వచ్చిన ఏమన్నాడంటే, దేవ కరుణతో నాకు సహాయం చేయి. ఏమంటే మనం కూడా సమస్యలు కూరుకుపోయి, ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పుడు అనిపిస్తూ ఉంటే దేవుడు నన్ను మర్చిపోయాడా, విడిచిపెట్టేశాడా, నా బాధను చూడలేదా ఏంటి, నా కుటుంబము నా బిడ్డల పరిస్థితి ఏంటి, నన్ను విడిచిపెట్టేశాడా ఏంటి అని చెప్పి ఇలాంటి పరిస్థితులు, హృదయ విదారకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ దావీదు ఏమన్నాడంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, ఇప్పుడు నా ఆశ్రయదుర్గము, గతంలో నా ఆశ్రయదుర్గము, భవిష్యత్తులో కూడా నా ఆశ్రయదుర్గము. దేవుడు సహాయము ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఆయన రీతిలో ఆయన చేసుకుంటాడు సహాయము. ఒకసారి కరోనా టైంలో ఒక వృద్ధురాలు పాపం అన్నం తినడానికి ఆకలి వేసి తినడానికి సహాయం చేయడానికి ఎవరు లేకపోతే ఇంట్లో మోకాలేసి ప్రార్థన చేస్తుంది, దేవా నాకు సహాయం పంపించండి అయ్యా అంటే, కొంతమంది ఆకతాయి కుర్రోళ్ళు ఈవిడ ప్రార్థనలు విని, ఓహో నీకు ఆకాశంలో నుంచి దేవుడు పైనుంచి పొట్లం పడేస్తారేంటి నీకు అని వెటకరించి వాళ్ళు ఏం చేశారంటే హోటల్కి వెళ్ళి ఒక 70 రూపాయలు పెట్టి మీల్స్ కొని ఆవిడ ముందు పెట్టారు. ఆవిడ ప్రార్థన చేస్తుండగా సాంబార్ వాసన వస్తుంది. ఓహో దేవుడు నాకు సిద్ధపరిచాడని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే భోజనం పొట్లం ఉంది. భోజనం పొట్లం ఉండి దేవా నీకు వందనాలని చెప్పి స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆ ఆకతాయి కుర్రోళ్ళు 9 వచ్చి అన్నారంట, ఏమో ఏటో పెద్ద ప్రార్థన చేసేస్తాం, ఆ పొట్లం తీసుకొచ్చింది మేము, నీ దేవుడేమి ఇవ్వాలా నీకు అని అన్నారంట. అప్పుడు ఆమె అంది, బాబు నాకు సహాయము ఆకాశం నుంచి పొట్లం పడిపోతే ఇరిగిపోయి సాంబారు వెళ్ళిపోద్ది కదా, రైస్ ఎటో పోద్ది కదా, అందుకని దేవుడు మీకు ఇచ్చి ఇమ్మని చెప్పాడు. దేవుడు అనే సహాయాన్ని ఎవరి ద్వారా తీసుకొస్తాడో మనకు తెలియదు. అందుకనే దావీదు ఏమన్నాడంటే, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము. కానీ ప్రస్తుతము ఆయనకి వెంటనే సమాధానం రాలేదు దేవుని దగ్గర నుంచి. దేవుని దగ్గర నుంచి వెంటనే సమాధానం రాలేదు. కానీ ఆయన ధైర్యాన్ని కోల్పోలా. ఏం కోల్పోలేదండి? ధైర్యాన్ని కోల్పోలేదు. దేవుడు ఇప్పుడు కాకపోయినా రేపైనా నాకు సహాయం తీసుకొస్తాడు, రేపు కాకపోయినా ఎల్లుండి సహాయం తీసుకొస్తాడు. తన ధైర్యము కోల్పోలా. చాలామంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అమ్మో నా పరిస్థితి ఏంటని చెప్పి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. దయచేసి గమనించండి, ఎవరికైతే యెహోవా కాపరిగా పెట్టుకుంటారో వారు ధైర్యం కోల్పోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవా నా ఆశ్రయదుర్గము. దావీదు అన్నాడు, దేవా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. ఏమన్నాడు? ఏమండి దావీదు గొప్ప బాధ ఏంటో తెలుసా? చూడండి 2వ లైన్లో ఏముందో, నీవు మౌనముగా నుండి ఎడల నేను సమాధిలోనికి దిగువారు వలె అగుదును. ఎలా అయిపోతారంట? ఆయన అన్నాడు ఇంకో మాటలో, దేవా నువ్వు గనక నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోయినతో సమానం. ఏమన్నాడు? ఎవరితో సమానం అంట? చూడండి చాలామంది విశ్వాసులు సైతము దేవుడు వారితో మాట్లాడకపోయినా, వారి జీవితంలో దేవునితో సంబంధం లేకపోయినా ఏ బాధ చీకు చింత లేకుండా బతికేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, మరి మీరు శక్తిని ఎక్కడి నుంచి పొందుకుంటున్నారు? మీకు బలము ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పనా? నా ఆస్తి ఉందలే, మా బంధువులు ఉన్నారులే, నాకు వచ్చేది ఉందలే, నా వ్యాపారం ఉందిలే, నాకు ఉద్యోగం ఉందిలే, నా పని ఉందిలే, నా శక్తి ఉందిలే. గమనించండి, దావీదు ఏమన్నాడంటే ఆయన రాజుగా ఉన్నాడు, మంచి బలసూరుడుగా ఉన్నాడు, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడంటే, దేవా నువ్వు ఇస్తేనే ఇవన్నీ నాకు వచ్చినాయి, నువ్వు మౌనముగా ఉంటే నేను చచ్చిన వాడితో అయిపోతాను, నేను శవంతో సమానము, నేను సమాధిలో ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను నువ్వు నాతో మాట్లాడకపోతే. ఏమండి నిజమైన రక్షణ పొందిన విశ్వాసులు దేవునితో సంబంధం లేకపోతే వారు బ్రతకలేరు. వారు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు టెన్షన్ వస్తుందో తెలుసా? అమ్మో ఆయన నాతో లేకపోతే ఎట్లాగా. అందుకని దావీదు అన్నాడు, దేవా నువ్వు మౌనంగా ఉంటే గనక నేను సమాధిలో దిగిపోయిన వాడిలో అయిపోతాను నేను. దావీదు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా అండి? దేవా నాకు సహాయం ఇచ్చాయి అని ప్రార్థన చేశాడు. ఆయన పొందుకున్నాడు సహాయాన్ని. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ తక్కువ మంది సహాయాన్ని పొందుకుంటారంటండి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ తక్కువ మంది సహాయాన్ని పొందుకుంటారు. సహాయాన్ని పొందుకునేవారు ఎవరో తెలుసా? ఆయన పలకపోతే ఉండలేని వారు సహాయాన్ని పొందుకుంటారు.
మీ జీవితం ఎలా అవ్వాలంటే, దేవుడు నేను చేసిన ప్రార్థనకి సమాధానం ఇవ్వకపోతే కనుక నేను బ్రతకలేని యేసయ్యా. అలాంటి దృక్పథము, అలాంటి మనస్సు కలిగిన వారే సమాధానాలు పొందుకుంటారు. చాలామంది దేవుని అడుగుతారు, విడిచిపెట్టేస్తారు. ఆయన ఇవ్వలేదా, సర్లే. దేవుడికి ప్రార్థన చేసాం, ఇవ్వలేదు, సర్లే. దయచేసి గమనించండి, విశ్వాసులు మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు సమాధానం పొందకపోతే మీరు ఊరగంట ఉండకూడదు. దావీదు అన్నాడు, నువ్వు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె ఆగిపోతాను. నా సమస్యలు, నా ఇబ్బందులు నన్ను చంపివేస్తాయి. నా కష్టాలు, నా మీదకి వచ్చిన శ్రమలు నన్ను చంపివేస్తాయి. అమ్మా, మీరు ఎలా ప్రార్థన చేస్తారు దేవుని దగ్గర? ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నారా? దేవా, నువ్వు మౌనముగా ఉంటే నా సమస్యలు నన్ను చంపివేస్తాయి, అందుకని నన్ను రక్షించు అని ప్రార్థన చేయట్లా మీరు? దేవా, నన్ను చూసుకోండి, ఉంటాను. మరి ఇలా చేస్తారు ప్రార్థన మీరు. దావీదు ఎలా చేశాడు చూడండి ఒకసారి ప్రార్థన. నీవు మౌనముగా నుండిన ఎడల, అంటే నా ప్రార్థనకు నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతాను, చచ్చిపోతాను నేను, నా బ్రతకలేను నేను, నువ్వు నాకు సమాధానం ఇవ్వకపోతే అని దేవుని దగ్గర మొర్రపెట్టాడు. దావీదు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? దేవుని కొరకు గొప్ప కీర్తనలు రాసినవాడు, దేవుని స్తుతించి ఆరాధించిన వాడు, ఆయన దగ్గర మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ దేవుని ఆరాధించేవాడు. ఎందుకు ఆరాధించాడు తెలుసండి దేవుడు? దావీదు ఒక మాట అన్నాడు 6వ వచనంలో, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నావు అంటే సమాధానం ఇచ్చాడు దేవుడు. తన కష్టానికి సహాయాన్ని చేశాడు. దావీదు అన్నాడు, యెహోవా నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకించావు యేసయ్యా, యు హావ్ హర్డ్ మై ప్రేయర్ అని అంటున్నాడు. నా హృదయము యెహోవా నా ఆశ్రయము, నా కేడము. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, దావీదు ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. దావీదు ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. చూసారండి, దావీదు ఏం చేశాడు? దేవుని ఏడ్చి అడిగాడు, దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. మనం ఎవరి దగ్గర ఏడుస్తున్నాం? బంధువుల దగ్గర ఏడడం కాదు, ఒంటరిగా కూర్చొని ఏడటం కాదు. మనం దేవుని దగ్గర కన్నీరు కార్చాడు దావీదు ఇక్కడ. ఏమంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి, ఏముంటాయి? ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. సిన్సియారిటీ బట్టి ఎమోషన్స్ వస్తాయి. మనం ఏడవలసింది ఇదిగో ఈయన దగ్గర. 2వ వచనం దావీదు ఏమన్నాడంటే, యెహోవా మరలా అన్నాడు, నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తుకొని నేను ప్రార్థన చేశాడండి. ఎలా ప్రార్థన చేశాడు తెలుసండి? దావీదు ఎలా ప్రార్థన చేశాడంటే, ఆయన సన్నిధిలో ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. దీని గురించి రాస్తూ చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, చూడండి, గుడి ముందు భిక్షాటన చేసేవారు చేతులు ఎలా ఉంటాయి అని అన్నాడు. వీఆర్ ఆల్ బెగ్గర్స్ బిఫోర్ అన్ ఆల్మైటీ గాడ్ అని రాశాడు. ఏమని రాశాడండి? వీఆర్ ఆల్ బెగ్గర్స్ బిఫోర్ ది ఆల్మైటీ వన్ అని చెప్పి, ఇదిగో ఆయన సన్నిధిలో ఇలా ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ దావీదే ఉన్నాడు, నీ పరిశుద్ధ ఆలయముల వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నీ విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. 7వ వచనం ఏం జరిగింది? యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయమందు ఆయన యందు నమ్మికించాను గనుక నాకేం కలిగింది? సహాయము కలిగింది. మీరు సహాయం పొందుతున్నారో లేదో నాకైతే తెలీదు. ఎవరైతే సహాయము దేవుని దగ్గర నుంచి పొందాలనుకున్నవారు, ఇదిగో దేవా నువ్వు కనుక మౌనంగా ఉంటే నేను చచ్చిపోయిన వారితో సమానము, నేను సమాధిలో పడిపోయిన వారితో సమానము అనే ఇంటెన్సిటీ, ఆ తీవ్రత మిస్ అయిపోయింది ఈరోజు ప్రార్థనలో. ఆ ఉద్యమం మిస్ అయిపోయింది. మనుషుల దగ్గర ఏడుస్తున్నాము, మనం ఏడవలసిన దేవుని దగ్గర మనం ఏడవాలి. బైబిల్ చెప్తుంది, విసుగక నిత్యము. అది మనం చనిపోయిన అవసరం లేదు, మనం చింతించిన అవసరం లేదు. ప్రభు అన్నాడు, చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. చింత యావత్తు నా మీద వేయన్నాడు. బైబిల్ చెప్తుంది మనం ఎలా ప్రార్థన చేయాలి. చూడండి దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. ఏమండి, జనరల్గా మన చుట్టూ దావీదు చుట్టూ శత్రువులు ఉన్నారు. ఎలాంటి శత్రువులు చూడండి. భక్తిహీనులు పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. భక్తిహీనులు దేవుడు ఏం చేస్తారంటండి? భక్తిహీనులు ఆశీర్వాదాన్ని పొందుకోరు. భక్తిహీనులు దేవుడి దగ్గర నుంచి ప్రార్థనకి సమాధానం పొందుకోలేరు.
భక్తిహీనులు ఎలా ఉంటారంటే దావీదు శత్రువులంట, వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. ఎలా మాట్లాడతారంటే పొరుగువారితో, చాలామంది చూడండి తేనెవనే మాటలు అంటారు, కానీ హృదయంలో ఏముంటుందో తెలుసండి, దుష్ట ఆలోచన ఉంటుందంట. బాగున్నారండి, ఎంతో నైస్గా మాడతారు, లోపలంతా వారి గురించి చెడుగా ఆలోచించుకుంటూ ఉంటారు. స్పర్జన్ అనే భక్తుడు ఏమని రాశాడంటే, ఇలాగా లోపల చెడు ఉంచుకొని బయటికి మంచిగా మాట్లాడు ఎలా ఉంటారంటే వాళ్ళ తండ్రి అయిన సాతానుడి చేత బాగా ట్రైన్ చేయబడ్డవారంట వాళ్ళు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ తండ్రి అయిన సాతానుడి కంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తారట. ఎందుకంటే అవ్వతో ఏమన్నాడు, పండు తినద్దన్నాడా, నువ్వు తింటే దేవుడితో సమానం అయిపోతావు, అందుకనే నేను తినద్దంటున్నాడు అని ఎలాగైతే చెప్పాడో, వీళ్ళ కూడా వచ్చి లోపల ద్వేషాన్ని పెట్టుకొని నోట్లోంచి మాత్రం మంచి పలుకులు వస్తూ ఉంటాయంట. ఏమండి, దావీదు చుట్టూ అట్లాంటి శత్రువులు ఉన్నారు. మన చుట్టూ కూడా అట్లాంటి శత్రువులు ఉండవచ్చు. మనకు తెలిసిన వారిలో మన స్నేహితుల్లో కూడా అట్లాంటి శత్రువులు ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు అట్లాంటి శత్రువుల నుంచి కూడా దేవుడు దావీదుని కాచి కాపాడాడు. దావీదు విషయం ఏంటో తెలుసండి, అడిగాడు పొందుకున్నాడు. అది వర్తమానం. ఈరోజు అడిగాడు, ఏడుస్తూ అడిగాడు, పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. అందుకనే దావీదు ఏమన్నాడు చూడండి, నా హృదయమందు ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయము కలిగెను. మీరు చెప్పగలరు ధైర్యంగా చెయ్యెత్తి, నాకు దేవుని దగ్గర నుంచి సహాయము కలిగెనని? మీరు పొందలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దగ్గర నుంచి సహాయము. దావీదు అన్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బతకలేను. నేను ఇంకోటి ఏమన్నాడు తెలుసండి, నువ్వు మౌనంగా ఉంటే నేను బతకలేను. నేను నీ సహాయం నేను పొందకపోతే నేను బ్రతకలేను. నేను ఐ కెనాట్ లివ్ వితౌట్ యువర్ హెల్ప్. మనం ఏం చేస్తామంటే మన తెలివిని జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఆయన సహాయం చేయకపోయినా పర్లేదు, నేను ఎలాగోలోగా నెట్టుకెళ్ళిపోతాను నేను. పరిసయ్యుడు దేవాలయం ముందుకు వచ్చి ఏమన్నాడంటే, దేవా నీ యొక్క సిలువ యాగము, నీ రక్షణ నాకు అవసరంలా, నేను ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా నేను పాటించేస్తున్నాను. నేను ఈ అన్యాయస్తుల్లాగా లేను, నేను ఈ యొక్క సొంకర్లాగా లేను, ఈ యూదుల్లాగా నేను లేను, ఉపవాసం ఉంటున్నాను, నీకు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నా, నీకు సిలువయాగం నాకు అవసరంలా. చాలామంది విశ్వాసులు ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి, వారి మీద వారే ఆధారపడతారు. నేను చూసుకుంటానులే, నువ్వేం కంగారు పడకు, ఐ విల్ టేక్ కేర్. దావీదు అంటున్నాడు, నువ్వు మౌనముగా ఉంటే నేను ఉండలేను. నేను ఏమండి, మీరు అలా ఫీల్ అవుతున్నారా? దేవుడు మీతో మాట్లాడకపోతే మీరు ఉండలేని స్థితిలో మీరు ఉంటున్నారా? ఆయన మాట్లాడకపోయినా పర్లేదు, నేను ఎలాగోలా మేనేజ్ చేసేసుకుంటానులే. దావీదు అంటున్నాడు. ఏమంటే దావీదు సామాన్య వ్యక్తి కాదండి, ఆయన రాజుగా ఉంటున్నాడు, అప్పటికే యుద్ధాలు చేసి నెగ్గాడు. అయినా కూడా అంటున్నాడు, దేవా ఇవన్నీ ఇచ్చింది నువ్వే. మనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవి ఉన్నాయన్నీ నావి, నా కష్టార్జితము, నా కష్టము అనుకోవడం ప్రాబ్లం. ఇవి నా కష్టార్జితం అనుకుంటున్నారు కనుకనే ఇక మీదట సంపాదించేది కూడా నా బట్టి అనుకుంటున్నారు. 4వ వచనం చదువు చూడండి. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. దావీదు ఏమన్నాడంటే, దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు పాపాన్ని వారి జీవితంలో సహించలేరు. దావీదు అంటున్నాడు, నేను చూస్తున్న పాపము, ఈ దుష్టులు ఎక్కువైపోవడం వలన నేను వారిని చూసి సహించలేకపోతున్నాను. నిజంగా రక్షణ పొందిన వారు పాపాన్ని ద్వేషిస్తారు. చాలామంది పాపం చేయకుండా ఎందుకుంటారంటే, దేవుడు నన్ను ఏదైనా దెబ్బ కొడతాడేమో అని చెప్పి ఆ భయం చేత పాపం చేయకుండా ఉంటారు. కానీ నిజంగా రక్షణ పొందిన వ్యక్తి అయితే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను గనుక పాపాన్ని వారు ద్వేషిస్తారు. లోకంలో ఉన్న మనుషులతో మనం ఎవరితో జతలు కడుతున్నాం, ఏ టీవీ ఛానల్ చూస్తున్నాం, ఫోన్లో ఏం చూస్తున్నాం, మనం చూస్తున్న కామెడీ షోస్, మనం చూస్తున్న టీవీ, మనం చూస్తున్న రీల్స్, ఇవి దేవుణ్ణి మహిమపరచవు కానీ ఆయన సృష్టిని అవమానపరిచేలా చేస్తాయంట. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కార్యములను
వారు లక్ష్య పెట్టరు. ఏది మన సంతోషం తీసుకొస్తుంది, ఏది మనకి ఆనందాన్ని తీసుకొస్తుంది, యెహోవా కార్యములు వారు లక్ష్య పెట్టరంట. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరంట. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేస్తాడంటండి. ఎవరు? అన్యాయస్తులను, లోకస్తులను, అన్యాయస్తులను. లోకంలో వారి సంతోషాన్ని వెతుక్కునేవారు. ఏమంటే ఈరోజు ఎక్కువ మంది దేవుణ్ణి మరిచి లోకంలో వారి సంతోషాన్ని వారు వెతుక్కుంటూ ఉన్నారు. వారు దేవుడిని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం వారు మర్చిపోడు. వారు దేవుణ్ణి మర్చిపోయి వారి జీవితాన్ని జీవించచ్చేమో కానీ ఒకరోజు తీర్పు తీర్చే ముందు మాత్రము, ఆ రోజు మాత్రం దేవుడు ఎలా మర్చిపోడు. వారిని తీర్పులోకి దేవుడు తీసుకొస్తాడు. దావీదు అంటున్నాడు, వారు చేసిన క్రియలు 3వ వచనంలో, భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. ఏమండి, నిజమైన విశ్వాసి పాపాన్ని ద్వేషిస్తాడు. నిజమైన విశ్వాసి దేవుడు ఏ విషయాలైతే ప్రేమిస్తాడో ఆ విషయాలు ప్రేమిస్తాడు. అందుకని 9వ వచనంలో దావీదు ఏం ప్రార్థన చేశాడు చూడండి. నీ జనులను రక్షింపుము. దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్ని ఇష్టపడుతున్నాడు. నీ స్వాస్థము అనగా నీ స్వాస్థ ప్రజలు ఇశ్రాయేలీయులని నువ్వు ఆశీర్వదింపుము. వారికి కాపరిగా నీవు ఉండు, నిత్యము వారిని ఉద్ధరించు, అంటే వారిని ముందుకి కొనసాగించు. ఏమండి, దేవునికి ఇష్టమైన వాటిని మనం ప్రార్థన చేస్తున్నామా? దేవునికి ఏదైతే ఇష్టమో అవి మనం ప్రార్థన చేస్తున్నామా? దేవా, ఆయనకేమి ఇష్టము? ఆయన రాజ్య వ్యాప్తి చెందడం ఇష్టము, ఆయన ప్రజలు రక్షణ పొందడము ఆయనకి ఇష్టము. దావీదు తన కొరకు ముందు ప్రార్థన చేసుకున్నాడు. ఆ తర్వాత దేవునికి ఏదైతే ఇష్టమో వాటి గురించి ప్రార్థన చేశాడు. ఏమండి, ఎలకాలము మనకి ఏది ఇష్టమో వాటి కోసమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. మనకి ఏది అవసరమో వాటి కోసమే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. దేవా, నీకు ఏది ఇష్టమో ఆయన ఇష్టమో తెలుసుకొని మనం ప్రార్థన చేయాలా? ఏమండి, ఈనాడు మనం దేంట్లో మునిగిపోయామంటే స్వార్థపరులు అయిపోయాం. ఎలా స్వార్థపరులు అయిపోయామంటే మన కోసమే మనం జీవిస్తున్నాం. అందుకని నీడలాగా ఎప్పటికీ మనకు దగ్గర ఉండట్లేదు ఆశీర్వాదం. ఏమండి, దావీదు పాఠ నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థన చేయి, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయి. దాని కొరకు మీరు పాటుపడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమించిన వ్యక్తివైతే ఆయన ఇష్టపడే విషయాలను నువ్వు ఇష్టపడు. అందుకని దావీదు చివరగా ఏం ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు ఏదైతే ఇష్టపడతాడో వాటిని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన వాటిని మనం ప్రార్థన చేయడమో మనం నేర్చుకోవాలి. దేవుడు అట్టి ప్రార్థనలు, అట్టి హృదయ ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు. అందుకని దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నేను ప్రార్థన చేశాను, నాకు సహాయం వచ్చింది. నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టమైన వాటిని అడిగాను. నేను నాకు తన గురించి తను అడిగాడు. అడగగానే తన గురించి అడిగి అతను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన రాజ్యం కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి ఇష్టమైన వాటి కోసం ప్రార్థన చేశాడు. అమ్మ, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్రార్థన చేయమంది నీ అవసరతలు తీర్చగానే ఉండడానికి కాదు. దేవుడు ప్రార్థన చేయమంది నీ అవసరాలు తీర్చడానికి కొరకే ఆయన ప్రార్థన చేయమని చెప్పాడు. అందుకని దావీదు అన్నాడు, దేవా, నువ్వు నాతో మాట్లాడకపోతే కనుక నేను బతకలేను, నేను ఉండలేను. నేను ఆయన బొమ్మ, ఒక చెట్టో ఒక రాయో కాదు ఆయన. నువ్వు మనం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చడానికి ఆయన ఒక వస్తువు కాదు. ఆయన ఒక సజీవుడు. అందుకని ఆయన ఫోటోలు ఎక్కడ ఉండవు. ఆయన ఫోటో ఎక్కడా లేదు కూడా. యేసుప్రభు ఫోటో ఎక్కడ కూడా లేదు ఇక్కడ. ఎవరు ఆయన ఉంటుండగా ఆయన ఫోటో గీలా, స్వంచేత ఆయన ఫోటో ఎక్కడ లేదు. ఉందల్లా ఆయన వాక్యం ఒకటే. ఆ వాక్యం ఒకటే మనకి సరిపోతుంది. అమ్మ, గమనించండి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే 28వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, దేవా, నువ్వు నా ఆశ్రయదుర్గము, నా కుటుంబానికి నా ఆశ్రయదుర్గము, నా కుటుంబానికి నీవే నాకు ఆశ్రయదుర్గం అయి ఉన్నావు. దయచేసి నువ్వు మౌనంగా ఉండద్దు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే నేను బతకలేను. నేను నా అవసరాలు అనేకమైనవి, నా అప్పులు ఉన్నాయి, నా కష్టాలు ఉన్నాయి, నా కుటుంబ ఇబ్బందులు ఉన్నాయి, నాకు అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ నా ముందు ఉన్నాయి. అదొక ప్లేట్లో పెట్టినట్టు ఉన్నాయి. దేవా, నువ్వు కనుక మౌనంగా ఉంటే మాత్రం నేను బతకలేను. నేను ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. ఎందుకంటే నా ముందున్న సమస్యలు అనేకమైనవి, నా కుటుంబం ముందున్న సమస్యలు అనేకమైనవి. నువ్వు మౌనంగా ఉంటే మాత్రము నేను ఉండలేను. నేను ఏమండి,
దేవుడు మౌనంగా ఉంటే మీకు ఓకేనా? మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో దేవుడు మౌనంగా ఉంటే మీకు ఓకేనా? దావీదు అన్నాడు, లార్డ్ ప్లీజ్ డోంట్ బీ సైలెంట్. నీవు మౌనంగా నుండేలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను మొర్రపెట్టినప్పుడు, నేను చేతులెత్తి మొర్రపెట్టినప్పుడు నా విజ్ఞాపన దయుంచి నువ్వు ఆలకించేసయ్యా అంటున్నాడు. ప్రార్థనలో మనం దేవునికి చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవా నువ్వు కనుక నా మనవి ఆలకించకపోతే నేను బ్రతకలేను, ఐ కెనాట్ లీవ్. అంతే తప్ప అడిగేసి విడిచిపెట్టేసేవాళ్ళు కాదు మనకు కావాల్సింది. ప్రభు అన్నాడు, విసుగక ప్రార్థన చేయమంటున్నాడు. దేవా నువ్వు కనుక నా ప్రార్థనకి సమాధానం ఇవ్వలేకపోతే నేను ఉండలేను. నేను అలాంటి ఇంటెన్సిటీ, అలాంటి ఉద్యమంతో మనం ప్రార్థన చేయాలా. దేవా నాకు ఎలాగైనా సహాయం చేయండి, ఎలాగైనా నాకు ఈ విషయం కావాలి, నాకు సహాయం చేయండి. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో నాకు వారికి సహాయం దొరుకుతుంది, వారికి సహాయము దొరుకుతుంది. వాక్యం చెప్తుంది, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఎందుకంటే ఆయన నా ఆశ్రయదుర్గము. ఆయన మౌనముగా ఉంటే మాత్రము నేను ఉండలేను, నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాను, నేను బ్రతకలేను. దావీదు అలా ప్రార్థన చేశాడు కనుకనే తన సహాయాన్ని ఆయన పొందుకున్నాడు. ఏమండి, అడిగి విడిచిపెట్టేసేవారు కాదు. డెస్పరేట్ అనే పదం జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా అటు వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఏమండి, యాకోబు అయితే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టని చెప్పి పట్టేసుకున్నాడు. మరి మీరు అట్లాగా ప్రార్థన చేస్తారా? దేవా నువ్వు కనుక నా మనవును ఆలకించకపోతే, నాకు ఈ టైంలో కనుక సహాయం చేయకపోతే, మనం ఆలోచించాల్సిందే మన కష్టాల గురించో, మన ఇబ్బందుల గురించో, రేపు నా పరిస్థితి ఏంటో, ఎలా ఉంటుందో దాని గురించి కాదు మన మైండ్ పెట్టాల్సింది. మన మోకాళ్ళ మీద ప్రభు దగ్గరికి వెళ్ళి చేతులు చాచి, దేవా నువ్వు కనుక నా మనవును ఆలకించకపోతే నేను ఉండలేను. అది మనం చేయాలి, అది చేయాలి. మనం అది చేయకుండా మొత్తం బుర్రలో టెన్షన్స్ అన్ని పెట్టేసుకుని ఎటు పరిగెట్టాలో తెలియక అటు ఇటు పరిగెట్టేస్తాం. మనం అటు ఇటు కాదు, మనం పరిగెట్టాల్సింది. మన మోకాళ్ళ మీద గ్రంథాన్ని ముందు పెట్టుకొని, ఆయన వాక్యాన్ని చదువుకొని, ఆయన ముందు చేతులు చాచి, దేవా నేను నీ బిడ్డగా జీవిస్తాను, నేను జీవిస్తానని చెప్పి నువ్వు ఆయన సన్నిధిలో చేతులు చాచి మనం అడిగినప్పుడు నాకు సహాయము కలిగెను. అందుకని దావీదు అంటున్నాడు, కావున నా హృదయము హర్షించుచున్నది. 7వ వచనం 2వ లైన్లో ఏముందంటే కావున అని అన్నాడు. ఎందుకు కావున అన్నాడంటే, నేను దేవుని అడిగాను. మీరు అనుకోవచ్చు, దేవుడు ఎట్లాంటి పరిస్థితినైనా మార్చగలడా? అసాధ్యమైనవి కూడా ఆయన చేయగలడా? ఇశ్రాయేలులు అండి ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తుంటే వారి ముందు సముద్రం ఉంది. ఇశ్రాయేలు ఊహించారా ఈ సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తాడని? ఐగుప్తీయులు రాకుండా అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టి వారిని ఆపేస్తాడని చెప్పి ఇశ్రాయేలులు ఏమన్నా భావించారా, ఊహించారా? వాళ్ళకి కనీసము ఎంత క్లూ కూడా వారికి లేదు. మోషే చేతులు చాచి ఆ సముద్రాన్ని పాయలు చేయగానే 6 నెలల మీద దేవుడు వారిని నడిపించాడు. ఏమండి, మోషేతో దేవుడు మాట చెప్పాడు, మోషే ఓరకుండి నేను చేసే కార్యాలని నువ్వు చూడు, ఓరకుండి నేను చేసే కార్యాలని నువ్వు చూడు. ఏమంటే దావీదు స్థితి తెలిసి ఎక్కడి నుంచి వచ్చాడో. అందుకనే దావీదు అన్నాడు, వెండి బంగారం కంటే నీ మాట వింటూ నాకు ముఖ్యం. ఎందుకంటే ఇలానే ఒక వ్యక్తి వెండి బంగారాన్ని ప్రేమించి తనకు ఉన్నదంతటినీ పోగొట్టుకున్నాడు. కానీ నేను మాత్రం నీ మాట వింటాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను యేసయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేను యేసయ్య అని చెప్పి మొర్రపెట్టాడు. గమనించండి, దావీదు సహాయాన్ని పొందుకున్నాడు. సహాయాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని చెప్పి అంటున్నాడు, కావున నా హృదయము హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించెదను అంటున్నాడు. స్తుతి ఎలా రావాలంటే అనుభవపూర్వకంగా రావాలి. ఏదో మనం దేవుని సన్నిధిలో కాసేపు దేవానికి వందనాలు అని చెప్పడం మాత్రమే కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు అంతను అనుభవించి చెప్పాలి, దేవానికి వందనాలయ్యా అని. దావీదు అనుభవించాడు, ఆయన సహాయాన్ని పొందుకున్నాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు
ఈ వారం అంతా మీరు ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, దేవా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేను. నేను నాకు ఈ భూమి మీద సహాయం చేసేది ఎవరు లేరు, నాకు సహాయాన్ని తీసుకురా అని చెప్పి ప్రభు సన్నిధిలో యాచకులు అడిగినట్టుగా ఆయన సన్నిధిలో మనము దేవుని అడిగినప్పుడు ఆయన ఎట్లాంటి దేవుడు మనకు ఉన్నాడు అంటే, మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు, మన మనముల్ని ఆలకించే దేవుడు మనకున్నాడు. దావీదు అంటున్నాడు, ఆయన పొందించుకున్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన జనులకు ఎవరంట? మనం ఎక్కడికి పరిగెట్టగలం? మీరు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, యెహోవా తన జనులకు ఆశ్రయం. కోడె తన రెక్కల కింద పిల్లల్ని ఎలా అయితే కాచి కాపాడుతుందో ఆయన ప్రజలకు ఆశ్రయమై ఉన్నాడు. ఏమండి, మీ అవసరతలు ఎవరు చెప్పుకుంటారు? మీ కష్టాలు ఎవరు చెప్పుకుంటారు? మీ బాధలు ఎవరు చెప్పుకుంటారు? ఒక సామెత ఉంది మన తెలుగులో, నలుగురు చెప్పుకుంటే బరువు తగ్గుద్దని. సరైన సామెత కాదు అది, వాక్య వ్యతిరేక సామెత అది. మనం చెప్పుకోవాల్సింది ఇదిగో, నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, అడిగేసి విడిచిపెట్టేసేవారులాగా ఉంటారు. వాళ్ళు అడుగుతారు, సర్లే దేవుడు సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తాడులే. నో 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 మనం అడిగేసి విడిచిపెట్టేవారిలాగా మనం ఉండకూడదు. అడిగి పొందేవారిలాగా మనం ఉండాలా. ఎలా ఉండాలండి? మీరు పొందేవారిలాగా ఉండాలనుకుంటున్నారా? అడిగేసి విడిచిపెట్టేసేవారిలాగా ఉండాలనుకుంటున్నారా? ఏమండి, నేనైతే పొందేవారిలాగే ఉండాలనుకుంటున్నాను. నేను నాకున్న అవసరతలు బట్టి, దేవా నాకు కావాలని చెప్పి అడిగి పొందేవారిలాగా ఉండాలనుకుంటున్నాను. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? అడిగేసి విడిచిపెట్టేస్తారా? మీకు కావాలి పొందుకోవాలా? ఏమండి, విడిచిపెట్టేస్తారా పొందుకోవాలా? పొందుకునే వాళ్ళ ఉండాలి. అడిగేసి విడిచిపెట్టేసే వాళ్ళగా ఉండకూడదు. మీరు దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలి. మీరు సాక్ష్యంగా నిలబడాలి. కీర్తనలతో ఆయనని మీరు స్తుతించాలి. అర్థమైందండి? కీర్తనలతో మీరు ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. అడగండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ పరలోకపు తండ్రి మీ భూమి మీద ఉన్న తండ్రి కంటే ఆయన ఉత్తముడు. అడగండి, మీరు పొందుకుంటారు ఖచ్చితంగా. ఓకేనండి? ఇదే వర్తమానం. ప్రభు సన్నిధికి వెళ్ళి, దేవా నువ్వు మౌనంగా ఉండద్దు, నువ్వు మౌనంగా ఉంటే నేను ఉండలేను, నాకు సహాయం చేయండి. ఓకేనండి? సో నేర్చుకున్న పాఠము, మీరు పొందే ప్రార్థనలు, పొందే సాక్ష్యాలు, పొందిన అనుభవము మీరు కలిగి ఉండాలి. అంచేత అటు రీతిగా మనము మన విశ్వాస జీవితంలో కొనసాగుదాం.